నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే దీపక్ శర్మను సీనియర్లు హర్షవర్ధన్, లోకేష్, హిమవర్ధన్ వేధింపులకు గురిచేశారు. లేని సిలిండర్ మోయాలని ఆదేశించారు. సీనియర్లు చెప్పిన విధంగా దీపక్ శర్మ చేయలేదు. దాంతో దీపక్ పాదాలపై లెదర్ బెల్టుతో కొట్టారు. మొహంపై పిడిగుద్దులు కురిపించారు. దీపక్కు తీవ్ర రక్తస్రావమైంది. నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో దీపక్ శర్మ ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ పై సీనియర్ల దాడి గురించి అతని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చామని వైస్ ప్రిన్సిపల్ తెలిపారు. నాగర్ కర్నూల్ వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మా కాలేజ్లో ర్యాగింగ్ అనేది జరిగింది. ఫస్ట్ ఇయర్ అబ్బాయి దీపక్ శర్మ అనే అబ్బాయిని ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ ర్యాగ్ చేశారు. ఆ ఇన్సిడెంట్స్ సేమ్ డే మా ప్రిన్సిపల్ మేడంకి తెలిసిన వెంటనే మేడము అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడారు. వాళ్ళు వెంటనే స్పందించి ఎస్ఐ గారిని పంపించారు. ఎస్ఐ గారు వచ్చి హాస్టల్స్ అన్నీ విజిట్ చేసి వెళ్ళారు. బాయ్స్ హాస్టల్ వార్డన్ డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ దినకర్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫామ్ కాలేజ్, వీళ్ళిద్దరూ ఆ ర్యాగింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరు చేశారో అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడ పోలీస్ వాళ్ళు వివరాలన్నీ రాసుకొని స్టూడెంట్స్ అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు మళ్ళీ కాలేజీలో ప్రిన్సిపల్ మేడంతో కూడా మాట్లాడారు. ఇదంతా ఇన్సిడెంట్స్ అంతా 25వ తేదీ జరిగింది. తర్వాత 26వ తేదీ మేము మా కాలేజ్లో కమిటీ ఉంటుందండి, యాంటీ ర్యాగింగ్ కమిటీ. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబర్స్ అందరూ మీట్ అయ్యి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్నది ఆ రోజు చర్చించుకున్నాము. దీని తర్వాత మేము ఇన్వాల్వ్ అయిన స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ తోటి ఫోన్లో మాట్లాడాము. ఎందుకంటే వాళ్ళని నేరుగా కాలేజ్కి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరాము. కానీ బికాస్ రేపు ఫెస్టివల్ ఉంది కదండి, మనకి ఉగాది ఉంది, తర్వాత రంజాన్ ఉంది. సో అందువల్ల వాళ్ళందరూ మేము 2వ తేదీ వరకు రాలేము అని చెప్పారు. సో 2వ తేదీ పిల్లల పేరెంట్స్ వస్తారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ ఇలా జరిగింది అని దీని గురించి చర్చ జరుగుతుంది.